దేవుని యొక్క చేతుల్లో ఉంటే మనకి సుఖము కలుగుతుందమ్మా. ఇంకా రెండవదిగా దేవుని యొక్క చేతుల్లో ఉంటే ఏం కలుగుతుంది? కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. చూడండి, తమ ఆహారమును దేవుని యొక్క చేతిలో నుండి తీసుకొని చూచుచున్నది. సింహము యొక్క ఆహారము. ఇప్పుడు చూడండి, అప్పు తీర్చబడాలనుకోండి, అప్పు తీర్చడానికి ఒక నాదుడు వచ్చి ఎన్నిసార్లు డబ్బు ఇవ్వాలమ్మా? ఇప్పుడు ఒక 1000 రూపాయలు అప్పు ఉందనుకోండి, ఎవరైనా వచ్చి 1000 రూపాయలు సహాయం చేస్తే ఇంకా అప్పు తీరిపోతుంది, ఇంకా అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఆకలి వేసిన ప్రతిసారి కూడా ఆకలితో ఉన్నప్పుడు నేను నీకు ఆదరిస్తానని వాగ్దానం చేశారనుకోండి ఎవరన్నా, ఆకలి ఎన్నిసార్లు వేస్తుంది? ఒకసారి వేస్తుందమ్మా. ఇప్పుడు తింటాము, మళ్ళీ మధ్యాహ్నానికి ఆకలి వేస్తుంది, మధ్యాహ్నం తింటాము, మళ్ళీ రాత్రికి ఆకలి వేస్తుంది, రాత్రి తింటాము, మళ్ళీ మరుసటి రోజు ఆకలి వేస్తుంది. ఎందుకంటే దీనికి ముగింపు అన్నది ఉండదు. బ్రతికినంత కాలము తింటూనే ఉండాలి. తిండి చాలా అవసరం. ఇక్కడ చూడండి, వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటి అనగా, చూడండి, ఈ యొక్క వాక్య భాగంలో సింహపు పిల్లలు తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. ఎన్నిసార్లు తీసుకుంటాయి? రోజుకి ఒకసారా, లేదంటే సంవత్సరానికి ఒకసారా? వాటికి అసమాన ఆకలి వేస్తూనే ఉంటుంది, తింటది. తిన్న తర్వాత అరిగిపోయిన తర్వాత కొన్ని గంటల తర్వాత మళ్ళీ ఆకలి వేస్తుంది. మళ్ళీ ఎక్కడ చూడాలి? దేవుని యొక్క చేతుల వైపు చూడాలి. తింటాయి దేవుని యొక్క చేతుల్లో నుండి, మరలా ఆకలి వేస్తుంది, మళ్ళీ దేవుని చేతుల వైపు చూడాలి. ఎంతకాలం అనగా ప్రతి పశువు యొక్క జీవిత దినాలన్నీ కూడా ఎవరి చేతుల వైపు చూడాలి? దేవుని యొక్క చేతుల వైపు. మరి దేవుని యొక్క చేతుల్లోని ప్రతిరోజు తిని 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 తింటే చేతులు ఖాళీ అయిపోవా? ఇప్పుడు చూడండి, కూర్చుని తింటే కొండైనా కరిగిపోతుంది అంట, అవునా? కూర్చుని తింటే కొండైనా కరిగిపోతుంది. అలాంటిది ఇప్పుడు చూడండి, ప్రతి దినము ప్రతి పూట కూడా తిండి తినాలంటే మరి దేవుని చేతులు ఖాళీ అయిపోవా? దేవుని యొక్క చేతుల్లో నుండి పశువులు తినడానికి ఆశ కలిగి ఎదురు చూసి తిని తృప్తి చెందుతాయంట. అనగా దేవుని యొక్క చేతుల్లో అయిపోయింది అన్నది లేదు. దేవుని యొక్క చేతుల్లో ఇక అయిపోయింది, ఇక నా వల్ల కాదని చేతులు ఎత్తేసే ఖాళీ చెయ్యి ఎప్పుడు కూడా దేవుని చెయ్యి అవ్వదు. దేవుని చేతిలో సమృద్ధి ఉన్నది. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని చేతిలో ఏముంది? దేవుని చేతిలో సుఖము. రెండవదిగా దేవుని యొక్క చేతిలో సమృద్ధి. చూడండి, మరొక మాట చదువుతాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. నదులు ఎండిపోవుటయు అగ్ని చేత మేత స్థలములో కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొర్ర పెట్టుచున్నవి. చాలమ్మా. ఇక్కడ చూడండి, నదులు ఎండిపోవుట, అగ్ని చేత మేత స్థలములు కాలిపోవుట చూసి పశువులు నీకు మొర్ర పెడుతున్నాయి. చూడండి, వాటి యొక్క జీవితాలలో వారు తినవలసిందంతా కూడా ఎండిపోయింది. మేత స్థలాలన్నీ కూడా కాలిపోగా పశువులకు తెలుసు ఏమనంటే ఈ లోకంలో మేత స్థలాలు ఖాళీ అయిపోవచ్చు. ఒకవేళ అగ్ని చేత మేత స్థలాలు కాలిపోయి, లేదంటే నదులు ఎండిపోయి నదులు ఖాళీ అయిపోవచ్చు. కానీ నా దేవుని యొక్క చెయ్యి ఎప్పుడూ ఖాళీ అవ్వదని చెప్పి అంత ఖాళీ అయిపోయినా సరే అవి అనుకుంటాయంట, దేవా నీ చేతుల వైపు మేము చూస్తున్నామని పశువులు దేవుని యొక్క మొర్ర పెడతాయంట. హల్లెలూయా. ఆ పశువులకు తెలిసింది ఏమనగా లోకమంతా కరువు వచ్చినా సరే నా దేవుని యొక్క చేతుల్లో మాత్రం సమృద్ధి ఉంటుంది. ఈ రోజున దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనకు తెలుసా ఆ విషయము? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క ఏలియా అన్నటువంటి ఆ యొక్క వ్యక్తి చూడండి, ఆయన యొక్క జీవితంలో దేవుని చేతుల్లో ఉన్నాడు. ఏలియా దేవుని యొక్క చేతుల్లో ఉండగా ఆ స్థలంలో కరువు రాగా కెరీతు వాగు దగ్గర దేవుడు ఆయనకు ఆహారాన్ని సిద్ధపరిచారు. కాకులతో చెప్పాడు, కాకులు ఆహారాన్ని తీసుకుని వెళ్ళాయి. ఆ యొక్క కెరీతు వాగు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క నీరు తాగాడు. కొన్ని దినాలకు కెరీతు వాగు ఎండిపోయిన తర్వాత కానీ ఆ యొక్క ఏలియాకు తెలిసేమనగా నేను నా దేవుని చేతుల్లో ఉన్నాను కనుక, నా దేవుని చేతిలో సమృద్ధి ఉంది కనుక ఈరోజు కెరీతు వాగులో నీళ్ళు అయిపోవచ్చు, కానీ నా దేవుడు నాకు ఏదో ఒక చోట నాకు ఆహారాన్ని సిద్ధపరుచుతాడని ఏ మాత్రము కూడా టెన్షన్ లేకుండా రిలాక్స్గా ఉన్నాడు. దేవుడు వచ్చి నన్ను సారెపొత్తు దగ్గరికి వెళ్ళమంటున్నప్పుడు చూడండి, ఆయన ఏం చేశాడు? సారెపొత్తు విధవరాల దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే సారెపొత్తు విధవరాలు ఆమె యొక్క జీవితంలో సమృద్ధి లేనటువంటి పరిస్థితిలో ఆమె దగ్గరికి వెళ్ళి తినమన్నాడు. ఆ టైంలో చూడండి, సారెపొత్తు విధవరాలు ఎలాగుందమ్మా? కరువులో ఉంది.
ఏలియా కరువులో ఉన్నాడు, కానీ మీరు దేవుని యొక్క చేతిలో ఉన్నారు. ఏలియా దేవుని యొక్క చేతిలో ఉన్నాడు, సారెపతు విధవరాలు కూడా దేవుని యొక్క చేతిలో ఉంది. ఎలా చెప్తున్నారమ్మా మీరు దేవుని యొక్క చేతిలో ఈ యొక్క సారెపతు విధవరాలు ఉందనగా ఆమెకున్నదే చాలా తక్కువ పిండి. ఆ పిండి గురించి ఆమె ఆలోచన చేసుకుని, ఈ పిండితో ఒక అప్పము నా బిడ్డకు చేసుకుంటాను, నేను ఒకటి చేసుకుంటాను, తిని ఇంకా చచ్చిపోదామని ప్లాన్ చేసుకుంది మైండ్లో. అలాంటి టైంలో దైవజనుడు వచ్చి నాకు ఒక చిన్న అప్పం ఇమ్మన్నప్పుడు ఆమె దేవుని యొక్క చేతుల్లో ఉంది కనుకనే దైవజనుడికి వెనుకకు తీయకూడదన్న ఆలోచన కలిగి దైవజనుడికి ఇచ్చింది. ఎందుకనగా లోకానుసారమైనటువంటి మనిషి అయితే దైవజనుడిని 4 మాటలు అనేసి మాకే లేకపోతే మా దగ్గరకు వచ్చి ఏమడుక్కుంటావయ్యా అని రకరకాలుగా ఆమె పరిస్థితిని బట్టి మాట్లాడుతుందేమో. కానీ సారెపతు విధవరాలు మాత్రము దేవుని యొక్క చేతుల్లో ఉంది కనుక దేవుని యొక్క సేవకులు, దేవుని ప్రతినిధులు అని చెప్పి ఆ ఉన్న దానిలోనే ఒక అప్పమును చేసి ఇవ్వగా కరువులో సారెపతు విధవరాలు పోషించబడింది. ఈ యొక్క ఏలియా పోషించబడ్డాడు. దేవుని యొక్క చేతిలో ఏమున్నది? దేవుని యొక్క చేతిలో ఉన్నతమైనటువంటి సమృద్ధి ఉంది. ఒక మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు వారికి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. చాలమ్మా, సర్వజీవుల కన్నులు దేవుని వైపు చూస్తున్నాయి. ఎందుకనగా తగిన కాలంలో వాటికి దేవుడు ఆహారం ఇస్తాడు. ఎవరిని కూడా దేవుడు పస్తు పెట్టాడు. అందుకే దేవుడు అన్నాడు, అమ్మా మీరు ఆలోచన చేయవలసింది ఏం తినాలి, ఏం తాగాలి, ఏం కట్టుకోవాలి, ఏం చెయ్యాలి, అవి మీ ఆలోచన కాదు, అది నా ఆలోచన, నాకు తెలుసు. చూడండి, ఎప్పుడు చెప్తాను ఏమనంటే, ఏ బిడ్డ అయినా చూడండి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, డాడీ నాకు మ్యారేజ్ వయసు వస్తుంది కదా, నాకు పెళ్లి చేయాలి కదా, డబ్బులు దాయండి అని ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులతో చెప్పారమ్మా? చెప్పకుండానే తల్లిదండ్రులకు తెలుసు నా బిడ్డలకి ఈ అవసరత, నా బిడ్డలకి ఈ టైంలో పుట్టినరోజు వస్తే ఇదిగో డ్రెస్ కొనాలి, క్రిస్మస్ వచ్చిందా డ్రెస్ కొనాలి, స్కూల్కి వెళ్తుందా ఫీజు కట్టాలి. చూడండి, ఆ బిడ్డ అడగక మునిపే, ఆ బిడ్డ కొరకు కొంతమంది వివాహాలు అవ్వక మునిపే చూడండి బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటారంట. ఎందుకనగా పిల్లలు అడగక మునిపే తల్లిదండ్రుల బాధ్యత ఇది నాది, నువ్వు అడగవలసిన అవసరం లేదు. తొందరపడి అడిగితే ఆ మాట తండ్రికి చాలా దుఃఖం కలిగజేస్తుంది. నాకు తెలియదా? చూడండి, ఈ రోజున మన దేవాది దేవుడు అడగక మునిపే మన అక్కర్లన్నీ కూడా తీర్చే దేవుడు మన దేవుడు. ఆ తండ్రికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఏ బిడ్డ అయినా స్కూల్కి వెళ్తున్నప్పుడు, మమ్మీ నేను స్కూల్కి వెళ్తున్నాను కదా, సాయంత్రం వచ్చేసరికి నాకు ఆకలి వేస్తుంది కదా, మరి రాత్రి డిన్నర్ తయారు చేసి ఉంచాను, అడిగితే వండుతారమ్మా, అడగకుండానే వండుతారా? అమ్మ అడిగితేనే వండుతారా? పిల్లలు వచ్చే టైంకి అమ్మో పిల్లలు వచ్చే టైం ఉంటుందమ్మా అని చెప్పి ఎంత ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకున్నా గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయి పిల్లలు వచ్చేటప్పటికి త్వరగా వంట చేసేసి పిల్లలు రాగానే ఇదిగోరా నీకు తాయిలు వండారు, ఇదిగోరా నీకు ఎలా పెట్టానని చెప్పి అడగక ముందే తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, లోక సంబంధమైన తల్లిదండ్రులే అంత ప్రేమిస్తే వారికంటే 1,000,000 రెట్ల కంటే ఇంకా ఎక్కువ ప్రేమ కలిగిన దేవుడు మన గురించి మర్చిపోతాడా? దేవుడు మన గురించి ఆలోచన చేయకుండా ఉంటాడా? దేవాది దేవుడికి తెలుసు మనకు ఏ సమయంలో ఏమి ఇవ్వాలో. ఇశ్రాయేలీయుల్ని దేవాది దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి నడిపిస్తున్నప్పుడు వారు అడగలేదు, ప్రభువా మాకు చెప్పులు కావాలయ్యా అని వారు అడగలేదు. ప్రభువా మాకు వస్త్రాలు కావాలని అడగలేదు. మాకు విడుదల అంటే చాలా అనుకున్నారు. దేవుని యొక్క వాక్కును బట్టి మోషతో నడిచి వెళ్ళిపోతుండగా మరి వారికి ఆహారం కావాలి. ఆహారం ఎక్కడైనా కొరత అయిందా వాళ్ళకు? ఆహారం చూడండి, ఆకాశము నుండి దేవదూతలు తినే మన్నాను దేవుడు కురిపించాడు. వారు అడిగారా? వారే కొంతమంది అడిగారులేమ్మా, మాకు ఈ ఆహారం అవసరం లేదు, మాకు మాంసం కావాలి. అదేంటంటే తృప్తి లేనటువంటి బ్రతుకులలో ఉన్నటువంటి మాటలు. అవి తృప్తి కలిగినటువంటి వారు మాట్లాడే మాటలు కాదు, దేవుని యొక్క చేతుల్లో ఉండేవారు మాట్లాడే మాటలు కాదు. దేవుని చేతుల్లో లేని వారికి ఎన్నున్నా కూడా వారికి తృప్తి ఉండదు. ఇప్పుడు దేవాది దేవుడు అడగకుండగానే వారికి ఆహారం ఆకాశము నుండి దేవదూతలు తినే మన్నా కురిపించాడు, బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు. నా బిడ్డలు బయలుదేరి వెళ్తున్నప్పుడు చెప్పులు తెగిపోతే రాళ్ళల్లో రప్పల్లో ఎలా నడుస్తారని వాళ్ళు అడగక మునిపే దేవుడు ప్లాన్ చేశాడంట. వారి చెప్పులు అరిగిపోలేదు, తెగిపోలేదని వాక్యంలో రాయబడి ఉంది. చూడండి, అంత చిన్న విషయాలు కూడా దేవాది దేవుడు పట్టించుకున్నాడు.
చూడండి, వారు మార్గంలో వారికి వస్త్రాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడ వాళ్ళు చూడండి, ఏమైనా వ్యాపారాలు చేశారా, ఏమైనా ఉద్యోగాలు చేశారా, ఏమన్నా పంట పొలాలు పండించుకున్నారా? ఏమీ లేదు. కానీ వాళ్ళ కడుపులో దేవాది దేవుడు నింపాడు. వారి వస్త్రాల కొరకు ఏమైనా ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారా? ఏమీ కాదు. వారి యొక్క వస్త్రాలు చూడండి, వాళ్ళు పెరిగిపోతారు కానీ వారి వస్త్రాలు మాత్రం వారితో పాటు పెరిగి ఉంటాయి. అంతే కదమ్మా, దేవాది దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, వారి వస్త్రం మాసిపోలేదు, వారి బట్టలు మాసిపోలేదని వాక్యంలో రాయబడింది. ఎందుకంటే నడిపిస్తున్నటువంటి దేవాది దేవునికి మార్గంలో ఏమేమి అవసరం అవుతాయో అడగవలసిన అవసరం లేకుండానే దేవాది దేవుడు మనకు సమస్తాన్ని ఇస్తాడు. ఈ రోజున దేవుని యొక్క చేతిలో ఏముంది అనగా సమృద్ధి. ఈ రోజున దేవుని యొక్క చేతుల్లో సమృద్ధి ఉంది కనుక ఏ విషయంలో కూడా ఈరోజు మన పరిస్థితి కొద్దిగా ఉందేమో, ఈ రోజున మన పరిస్థితి అత్యల్పంగా ఉందేమో, ఈ రోజున దేవాది దేవుని యొక్క చేతుల్లో నీవు ఉన్నప్పుడు దేవుడు నిన్ను సమృద్ధిలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఆయన చేతిలో నీకు సుఖం ఉంటుంది, ఆయన చేతుల్లో నీకు సమృద్ధి ఉంటుంది.